హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఫేవరెట్ సీరియల్ ఎంతో ఇంట్రెస్టింగ్గా కొనసాగి బాగా ఎంటర్టైన్ చేస్తుంది. సీరియల్ ఓపెన్ అవగానే మన హీరోయిన్ దీప వంటగదిలో చిన్న చాకు పట్టుకుని మామిడికాయ పప్పు వండటానికి సిద్ధమవుతుంది. అయితే మామిడికాయ మరీ పుల్లగా ఉంటే తినే వాళ్ళకు నచ్చుతుందో నచ్చదో అని భ్రమపడి చిన్న ముక్క కొరుకుతుంది. కొరికి చూసేసరికి ఆ మామిడికాయ చాలా పుల్లగా ఉంటుంది. ఇంతలోనే మన గయ్యాలి పారిజాతం వంటగదిలోకి వస్తారు. మామిడికాయ తింటున్న మన హీరోయిన్ చూసి ఇక ఎగతాళి చేయటం మొదలు పెడుతుంది. పుల్లటి మామిడికాయ తింటున్నావంటే నెల తప్పి ఉంటావులే అంటూ మన అమాయకపు వారసురాల్ని మన గయ్యాలి వెటకారంగా ప్రశ్నిస్తుంది. వెంటనే మన హీరోయిన్ స్పందిస్తూ నేను నెలా తప్పలేదు, సంవత్సరము తప్పలేదు అంటూ చమత్కరిస్తుంది. ఇంతలో మన హీరోయిన్ కన్న తల్లి వంటగదిలోకి వచ్చి తన అత్తగారైనటువంటి గయ్యాలి పారిజాతంలో ఇంకొకరి వ్యక్తిగత విషయాల గురించి మనకెందుకు అత్తయ్య అంటూ మందలిస్తుంది. ఆ తర్వాత 3-4 నిమిషాల సెంటిమెంట్ సన్నివేశం హీరోయిన్ మరియు ఆమె కన్నతల్లి మధ్య సాగుతుంది. ఈ సన్నివేశం హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. అదేంటో తెలియాలంటే ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ మీరు మిస్ కాకుండా చూడాల్సిందే. అయితే ఈ సన్నివేశం ముగియగానే మరో సన్నివేశంలో కంపెనీ సీఈఓకి సంబంధించిన సీన్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఈ సన్నివేశం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మన పొగరబోతు జ్యోత్స్నను సీఈఓ పోస్ట్ నుంచి మన కుటుంబ పెద్ద తొలగించేస్తాడు. పూర్తిగా పరువు పోగొట్టుకున్న పొగరబోతు రంకిలు వేసుకుంటూ బోర్డు మీటింగ్ మధ్యలో లేచి బయటకు పోతుంది. ఇంతలో ఆ పొగరబోతుని జ్యోత్స్న అంటూ తండ్రి కాని తండ్రి మన దశరథ పిలవబోతాడు. ఇంతలో మన ముసలోడు స్పందిస్తూ పోతే పోనీ అంటూ కొడుకును ఆపుతాడు. ఆ తర్వాత కంపెనీ బాధ్యతలు చివరికి మన డ్రైవర్ అదేనండి మన హీరో అదేనండి మన మనవడికే దక్కుతాయి. అది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.